కొన్ని ఆ వీడియో నేను ప్రెస్ మీట్స్ వీడియోస్ తెప్పించుకొని క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూస్తే మాజీ మంత్రులుగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్, మా సోదరుడు శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, అక్కడ ఉన్న ముక్తాల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ, ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్కు పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేదు. కేసీఆర్ చెప్పినట్లు ఇనుకుంటా పోయి కనీసం ఆయన మీద ఒత్తిడి తెచ్చి మనకంటే ముందు కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తులు మీరు. కనీసం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అరే కాళేశ్వరంలో పోయి ఎందుకు గాల పెడుతున్నారు 1,50,000 కోట్లు, ఇక్కడ 30,000 కోట్లు పెడితే ప్రాజెక్టు పూర్తి అవుతుంది, ఈ ప్రాంతానికి అంత నీళ్ళు అందిద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం ఆ కేసీఆర్ గారిని పోయి దిక్కులేని వ్యక్తులు, ఆ రోజు మీరున్నప్పుడు పట్టించుకోని వ్యక్తులు ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ వాళ్ళంతా పాలమూరు రంగారెడ్డిని మొత్తం పూర్తి చేసిరట, మోటార్లు ఆన్ చేసిరట, మేము కరెంటు బిల్లులు కట్టలేక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మంత్రిగా పనిచేసిన వ్యక్తులు బ్రదర్, మీరు కనీసం కొంచెం మినిమం అంటే కామన్ సెన్స్తో మాట్లాడితే బాగుంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మోటార్లు ఏడ ఆన్ చేసిర్రు? ఎలక్షన్ల ముందు అంగు ఆర్భాటాలతో మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరందరూ కలిసి ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఏదో వచ్చి మేఘాల మీద 600 బండ్లు వేసుకొని వచ్చి ఏం చేసిర్రు, ఆడకు వచ్చి ఒక మోటార్ ఆన్ చేస్తారు. నార్లాపూర్ కాడ ఒక మోటార్ ఆన్ చేస్తే ఆడ ఆన్ చేసి వచ్చిన గంటకే ఆ మోటార్ బంద్ అయిపోయాయి. ఆడ 8 మోటార్లు ఉంటే ఒక మోటార్ ఆన్ చేస్తారు. ఎక్కడ పనులు పూర్తి కాకుండానే ఎక్కడి ఒక్కనే పనులు పెండింగ్ ఉన్నాయి, లైనింగ్ పనులు అట్లే ఉన్నాయి. నార్లాపూర్లో పెండింగ్ ఉంది, ఏదుట్లలో పెండింగ్ ఉన్నాయి, ఒట్టెంలో పెండింగ్ ఉన్నాయి, కరువెనలో పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ పెట్టేసి మేమేదో పూర్తి చేసినాము, మోటార్లు ఆన్ చేసినాము, కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అది కూడా ఎంత అబద్ధం అంటే, ఒక మామూలు కార్యకర్త మాట్లాడితే కొంచెం దానికి అందం ఉంటుంది తప్ప మీరు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు గతంలో అట్లా అబద్ధాలు మాట్లాడడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ పెండింగ్ పెట్టింది, ఏమి చేస్తలేదు, మేము మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఇవన్నీ పూర్తి చేస్తాడు. ఎందుకయ్యా కేసీఆర్? మీరు కేసీఆరే 10 ఏళ్ళు అడ్డగోలుగా దోసుకొని ఎక్కడికక్కడ ఇవ్వనికి వాడు 100 ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టున్నారు. ఈరోజు లక్ష్మారెడ్డి గారి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆల వెంకటేశ్వర రెడ్డి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. మీరందరూ 2014 కంటే ముందు మీరు ఏంది, ఈరోజు ఏంది అనేది మీ నియోజకవర్గాలలో ఉన్న ప్రజలు చెప్తారు, పాలమూరులో పట్టణంలో ఉన్న ప్రజలు కూడా అందరికీ తెలుసు. మీరు అధికారంలో ఉన్న రోజులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకోవడం పనిగా పెట్టుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేసిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ను విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదంటున్నారు. అయ్యా నీ దగ్గర ఉదండపూర్ ఉంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండపూర్ కూడా ఒక రిజర్వాయర్. ఉదండపూర్లో నీకు సంబంధించిన వ్యక్తులు కొందరు ఫేక్ నేమ్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేసి R&Rలో పెట్టించారని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ మేమంతా పాలమూరు రంగారెడ్డిని పచ్చగా చేసినాం, వీళ్ళు పట్టించుకుంటలేరు. కనీసం అక్కడ ఉన్న R&R ప్యాకేజెస్, R&R ఇష్యూ మీద ఒక్కరోజు కూడా మీరు మాట్లాడలే. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అక్కడ R&R ఇష్యూ ఉంది, R&R ప్యాకేజ్ అమౌంట్ ఒక 800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండే, ఆ డబ్బులు కూడా మీరు ఇప్పియలే గతంలో. Subscribe us and press the bell icon for more interesting updates.